హలో క్రియేటర్స్ మీరు కానీ ఈ 3 మెథడ్ ఫాలో అయ్యారనుకోండి డెఫినెట్‌గా మంచి సబ్స్క్రైబర్స్ అనేది ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ చూపించి తర్వాత ఆ మెథడ్స్ ఏంటి? మనం ఎట్లా మన ఛానెల్‌లో అప్లై చేయాలి? ఏం చేస్తే మనకు సబ్స్క్రైబర్స్ అనేది ప్రతిరోజు 50 లేదా 100 లేదా 150 సబ్స్క్రైబర్స్ అనేది ఇట్లా ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపించి తర్వాత ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్తానన్నమాట. ఇక్కడైతే నేను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వైటీ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. చూడండి ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఎంతమంది ఉన్నారు చూడండి. 2017 సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు మార్కెట్ కూడా క్లియర్‌గా చూపిస్తాను. అండ్ టైమింగ్‌తో సహా టోటల్ అన్నీ కూడా క్లియర్‌గా చూపిస్తానన్నమాట. ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా! అండ్ ఇక్కడ చూడండి టైమ్ ఎంత 8 అవర్స్ ఎగో నేను ఒక వీడియోని పెట్టాను. దాని తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే 2 డేస్ ఎగో ఒక వీడియో పెట్టాను. సో, మొత్తం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు నేను యూట్యూబ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. యూ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసా. తర్వాత అబౌట్ సెక్షన్‌లోకెళ్తున్నా. దాని తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే రైట్ స్క్రోల్ చేసి పోస్ట్స్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మీకు మార్కెట్ చూపిస్తాను. 19 అవర్స్ ఎగో ఇక్కడ చూస్తున్నారు కదా! నేను ఒక పోస్ట్ అని పెట్టాను. ఎంత 2000 సబ్స్క్రైబర్స్ అని పెట్టాను. దాని తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 23 అవర్స్ ఎగో ఎంత 1990 సబ్స్క్రైబర్స్ అని పెట్టాను. దాని తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే 1 డే ఎగో చూడండి 1980 సబ్స్క్రైబర్స్ అనేది. అంటే ఒక రోజుకి మాక్సిమం చూడండి ఇక్కడ 23 అవర్స్ అంటే ఎంత 10 దాని తర్వాత 2000 సో, ఇక్కడ 10 అనేది ఉంది కదా! దాని తర్వాత డైరెక్ట్‌గా ఇక్కడ మీరు చూస్తే ఎంతుంది? ఇంకా 2017 సబ్స్క్రైబర్స్ అనేది. అక్షరాల ఒక 30+ సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు డేకి. సో, ప్రతిరోజు మీకు కూడా ఇట్లా ఇంక్రీజ్ కావాలనుకోండి, ఈ 3 మెథడ్ గాని మీ ఛానెల్‌లో అప్లై చేస్తే డెఫినిట్‌గా ప్రతిరోజు సబ్స్క్రైబర్స్ అనేది 50 లేదా 100 సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. మీరు వద్దన్నా సరే సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. నా ఛానెల్‌కి నేను ఈ మెథడ్స్ అనేది ఫాలో అవుతున్నాను కనుక నాకు ప్రతిరోజు సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నారు. సో, ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది చేయనీకి ఎంకరేజ్‌గా ఉంటుంది. ఫస్ట్ అయితే లైక్ చేయండి. అండ్ కిందన హైప్ బటన్ వస్తుంది కదా! హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో, ఇక లేట్ చేయకుండా మనం ఇన్ఫర్మేషన్‌లోకి ఎళ్ళిపోదాం. ఫస్ట్ మెథడ్ ఏందంటే మీరు ఛానెల్‌ది స్టార్ట్ చేసాం బ్రో. ఆల్రెడీ ప్రాపర్‌గా మనం ఛానెల్ సెటప్ అంతా చేసాము. దాని తర్వాత మనం వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తున్నాం. మాకు బాగానే వ్యూస్ వస్తున్నాయి లేదా వ్యూస్ అనేది రావట్లేదు. సబ్స్క్రైబర్స్ ఎస్పెషల్లీ అస్సలు రావట్లేదు అనేసి అనుకుంటున్నారు కదా! సో, దానికి ఒక మెథడ్ అనేది ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ మీరు చేయాల్సిందేందంటే మీరు ఎంత మంచి క్వాలిటీ కంటెంట్ చేస్తున్నా సరే, ఎంత మంచి క్వాలిటీ వీడియో చేసినా, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చేసినా సరే, మీకు గాని మీ కంటెంట్ అంటే మీ వీడియో అనేది వ్యూవర్‌కి నచ్చాలనుకోండి, దానికి ఒక మెథడ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రోలోనే మీ ఇవ్వాల్సిందేందంటే, ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత స్టార్టింగ్‌లో చూపించాలనమాట. పలానా ఇన్ఫర్మేషన్ అనేది నాకుంది అన్నట్టు వచ్చిన వ్యూవర్‌కి కనెక్ట్ అవ్వాలి. అట్లా కనెక్ట్ అయ్యారనుకోండి, ఇన్ఫర్మేషన్‌లో ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు చెప్తారు అనుకోని ఎండ్ వరకు స్పెండ్ చేస్తూ వెళ్ళే కొద్దీ ఏం జరుగుతదంటే, ఆటోమేటిక్‌గా అతను కనెక్ట్ అయిపోతాడనమాట మీరిచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి. సో, వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ మెథడ్ ఉంది. సెకండ్ వన్ ఏందంటే, మీకు ప్రతి 10 సబ్స్క్రైబర్స్ అనేది వస్తుంటారు కదా! సో, 10 సబ్స్క్రైబర్స్ అనేది ఒక కమ్యూనిటీ పోస్ట్ అనేది పెట్టండి. కావాలంటే మీరు నా అబౌట్ సెక్షన్‌లోకెళ్ళి చెక్ చేయండి. నేను ప్రతిరోజు అదే నాకు ఎవ్రీ 10 సబ్స్క్రైబర్స్‌కి అనేది నేను కమ్యూనిటీ పోస్ట్ అనేది పెడుతూనే ఉంటాను. సో, ఈ విధంగా పెట్టడం వల్ల యూజ్ ఏంటి బ్రో అనేసి చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు. ఇట్లా పెట్టడం వల్ల ఏందంటే యూట్యూబ్ ఆల్గోరిథంకి క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, ఈ క్రియేటర్ అనేది ఇతని ఛానెల్ ప్రతిరోజు యూట్యూబ్‌లోనే యాక్టివ్‌గా ఉంటున్నాడు అనుకుని ఇట్లా క్లియర్‌గా అర్థమవుతుంది. తర్వాత యూట్యూబ్ ఆల్గోరిథం ఏం చేస్తుందంటే, మన పోస్ట్ కూడా ఎక్కువ మంది క్రియేటర్స్‌కి సజెస్ట్ చేస్తుంది. అండ్ మన వీడియోస్ కూడా ఆటోమేటిక్‌గా సజెస్ట్ చేస్తుందనమాట. దానివల్ల ఏందంటే, కొత్త క్రియేటర్స్‌కి మన వీడియోస్ అనేది సజెస్ట్ చేస్తున్న కొద్దీ, వాళ్ళు మన వీడియోస్‌కి కనెక్ట్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారనమాట. ఈ విధంగా మీరు ఈ మెథడ్ అనేది ఫాలో అయితే డెఫినిట్‌గా మంచి సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. సో, ఫైనల్ మెథడ్ ఏందంటే, ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఎప్పుడు కూడా మీరు మీ వీడియో అనేది అప్‌లోడ్ చేస్తున్నప్పుడు, ఈ ప్రాసెస్ అనేది అప్‌లోడ్ చేసి మీరు వీడియో అనేది పబ్లిక్‌లో పెట్టారనుకోండి, ప్రతిరోజు సబ్స్క్రైబర్స్ అనేది మీరు వద్దన్నా వస్తూనే ఉంటారు. సో, ఈ మెథడ్ అయితే నేను ఫాలో అవుతున్నాను కనుక ఇదే ప్రాపర్‌గా మెయింటెనెన్స్ చేయండి. అప్‌లోడ్ చేసేటప్పుడు మీకు కామెంట్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుందనమాట. ఆల్రెడీ దీనిపైన ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియో ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. ఆ వీడియో చూడండి మీకు క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ డైరెక్ట్ నేను చెప్పేస్తున్నా చూడండి. కామెంట్ సెక్షన్‌లోకెళ్ళిన తర్వాత అక్కడ ఎనీ డ్యూరేషన్ అని ఉంటుంది. అంటే కామెంట్స్ బేసిక్స్ అని ఉంటుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి సబ్స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ అనేది ఉంటుంది. దాన్ని ఆన్‌లో పెట్టుకొని, దాని తర్వాత కింద ఇంకో ఆప్షన్ వస్తుంది. ఎనీ డ్యూరేషన్ అనేది దీన్ని పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం వల్ల ఏందంటే, ఎవరైతే మీ వీడియోని చూస్తారో వాళ్ళకేదైనా డౌట్ వస్తే అడగాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానెల్‌ది సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి.
లేదా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆ తర్వాతే వాళ్ళకొచ్చిన డౌట్ అనేది, వాళ్ళకొచ్చిన కామెంట్ ఏదైనా సరే, వాళ్ళకొచ్చిన డౌట్ అనేది కామెంట్ చేయగలరనమాట. వాళ్ళకి కామెంట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనేది స్పీడ్‌గా పెరుగుతారనమాట. నెక్స్ట్ ఇంకేం చేస్తారంటే షార్ట్స్ వీడియోస్ అనేది డైలీ ఇట్లా అప్‌లోడ్ చేస్తూ ఉండండి. షార్ట్స్ వీడియో అప్‌లోడ్ చేయడం వల్ల ఏందంటే రీచ్ అనేది ఎక్కువుంటుంది. కొత్త కొత్త క్రియేటర్స్‌కి మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. అట్లా రికమెండ్ చేయడం వల్ల ఏందంటే వాళ్ళకి మీ వీడియో అనేది కనెక్ట్ అయిందనుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దానివల్ల కూడా మీకు మంచి సబ్స్క్రైబర్స్ అనేది వస్తారనమాట. కనుక ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. నేను కూడా ఇట్లనే ప్రతిరోజు ఈ మెథడ్స్ అనేది అప్లై చేస్తూ నా ఛానెల్‌ని గ్రో చేసుకుంటున్నా. ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్ అనేది పిక్ చేసి ఒక డెడికేటెడ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ అందరికీ అడగడం మర్చిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసేదేంటంటే నా వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి ప్రతి ఒక్క కామెంట్ అనేది చెక్ చేస్తారు. మీ కామెంట్ గాని వాళ్ళకి హైలైట్ అయిందనుకోండి, హైలైట్ అవ్వడం వల్ల ఏందంటే వాళ్ళు మీ ఛానెల్‌ది వెంటనే చెక్ చేసి చూస్తారు. వాళ్ళకి మీ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనుక మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.